కాకినాడ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున రక్తదానాలు చేశారు. అదేవిధంగా పేదలకు వైద్య శిబిరాల్లో వైద్య సేవలు అందజేసి ఉచితంగా మందులు అందజేశామని తెలియజేశారు. అనంతరం లారీ డ్రైవర్స్ చేస్తున్న సామాజిక సేవను ఎస్పీ అభినందించారు. జనవరి స్టార్ట్ అయ్యి రేపు కంక్లూడ్ అవుతున్న రోడ్ సేఫ్టీ చాలా బాగా చేస్తున్నారు డిటిసి గారు. నేను కూడా ఇంతకు ముందు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంతకు ముందర డిఎంఎండ్హెచ్ఓ గారు మాట్లాడుతూ చిన్న చిన్న సూచనలు ఇచ్చారు. మీకు 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని, అట్లనే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, లారీలో డ్రైవ్ చేస్తుంటే సరిపడా రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండగా డ్రైవ్ చేయకండి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు. మీకు 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీరందరూ యువర్ ఆల్ ఆఫ్ రీజనబ్లీ అడ్వాన్స్డ్ ఏజ్. ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందర ఒకసారి ఇంట్లో మీ వైఫ్ని కానీ, డాటర్ని కానీ, మదర్ని కానీ, ఫాదర్ని కానీ అడిగి చూడండి, ఇంటికి తొందరగా రావాలా, సేఫ్గా రావాలా అని. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నడుచుకోండి. మీరు తర్వాత డ్రైవ్ చేసే వెహికల్ మీద ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు సేఫ్గా ఇంటికి రండి, నాన్న సేఫ్గా రా, లేదా కొడుక్కి చెప్తే బాబు సేఫ్గా రా, హస్బెండ్కి చెప్తే ఏమండి సేఫ్గా రండి అని చెప్తారు, కానీ ఎవరైనా తొందరగా వచ్చేసేయండి అని చెప్తారా? సో దయచేసి అందరూ అది దృష్టిలో పెట్టుకొని వెల్ ఇన్ అడ్వాన్స్ బయలుదేరండి. ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి. హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం, అందరూ అది అర్థం చేసుకోండి. కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు. హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు, కానీ హెడ్ పోతే ఇబ్బంది. కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్. అట్లనే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అయినా కానీ డ్రైవ్ చేసే